హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఘాటుగా చాలా టేస్టీగా మిరియాల రసం ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఈ మిరియాల రసం కోల్డ్గా ఉన్నప్పుడు లేదా గొంతు సరిగా అంటే గరగరగా ఉన్నప్పుడు ఈ మిరియాల రసం తాగితే చాలా ఫ్రీగా ఉంటుందండి. ముందుగా మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఈ విధంగా నీళ్ళలో నానబెట్టుకోవాలి. తర్వాత ఒక జార్ తీసుకొని జార్లో ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అదేవిధంగా ఒక టీ స్పూన్ మిరియాలు కూడా ఇందులో వేసుకోవాలి. మిరియాలు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా కూడా చూసి వేసుకోవచ్చు. అదేవిధంగా ఒక టీ స్పూన్ మినపప్పు కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 8 పొట్టు వల్లవని వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని, అదేవిధంగా కరివేపాకు కూడా 2 రెమ్మలు కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి ఒక 3 స్పూన్స్ నూనె వేసుకోవాలి. ఈ విధంగా నూనె వేసుకున్న తర్వాత మీడియం మంటలో ఈ నూనె బాగా వేడి చేసుకోవాలి. ఈ విధంగా వేడి చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక 2, జీలకర్ర కొంచెం, అదేవిధంగా ఒక రెబ్బ కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా 10 ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకొని గరిటె పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇందులో ఉండే మొత్తం కూడా మీడియంగా వేగేదాకా చూసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా వేగనిచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటాలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మగ్గేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇలా గరిటె పెట్టి బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో ఉండే టమాటా మొత్తం కూడా బాగా మగ్గేటట్టు చూసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్ కూడా సిమ్లో పెట్టుకొని మంట తగ్గించుకొని మనం చేసుకోవాలి. మంట ఎక్కువ పెట్టుకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మొత్తం కూడా మంట తగ్గించుకొని మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూను సాల్ట్ కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత దించుకోవాలి. ఆ చేతిని బాగా కడుక్కొని బౌల్లో కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా బాగా పిసుక్కోవాలి. టమాటా ముక్కలు కూడా మొత్తం సిదిరేటట్టు ఈ విధంగా పిసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని బాగా పిసికి చింతపండు రసాన్ని ఇందులో పోయాలి. ఇలా చేసుకున్న తర్వాత వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక 5 నిమిషాలు మీడియంలో హీట్ చేసుకోవాలి. ఇలా వేట్ చేసుకొని ఒకసారి మళ్ళీ మూత తీసి గరిటె పెట్టి బాగా తిప్పుకోవాలి. ఈ విధంగా గరిటె పెట్టి బాగా తిప్పిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టినటువంటి మసాలాను కూడా ఇందులో మొత్తం వేసేయాలి. మొత్తం వేసుకొని ఇంకొకసారి గరిటె పెట్టి మొత్తం బాగా తిప్పుకోవాలి. మిక్స్ అయ్యేటట్టు మసాలా మొత్తం ఇలా మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు గరిటె పెట్టి బాగా తిప్పి ఒక 5 నిమిషాలు మళ్ళీ కూడా వేడి చేయాలి. బాగా 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా ఇందులో యాడ్ చేద్దాం. ఇలా మొత్తం కూడా ఇందులో వేసేసి స్టవ్ కట్ చేసుకోవాలి. స్టవ్ కట్ చేసుకొని ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుందాం మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు. చూశారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్. మనకి మిరియాల రసం రెడీ అయిపోయినట్టే. చూస్తుంటే నోరూరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.